నేత్ర వ్యాధుల లోపాలు. దృష్టిదోష లోపం. ఎందుకు ద్వితీయ భావం నేత్రస్థానం అంటారు? నేత్రం అంటే కళ్ళు. వేదానికి జ్యోతిష్యంలో నేత్రం వలె పరిగణించబడుతుంది. అంటే వేదాలకి ఇది కళ్ళ వంటిది. చూడడం అంటే వెలుగు, వెలుగంటే జ్ఞానం. చూడడం విశ్వాసానికి మార్గం. మనం నమ్మేది మనం చూసిందే. మనం చూడనిది అనుమానించేందుకు సిద్ధంగా ఉంటాం. కళ్ళ ద్వారా జ్ఞానం వస్తుంది. కళ్ళ ద్వారా మనకు సంపదలు, విలువైన వస్తువులు కనిపిస్తాయి. కళ్ళు మనకు అత్యంత విలువైన వస్తువు. మనం పుట్టిన వెంటనే కళ్ళు తెరిచి ఎదుటి ముఖాలను చూడాలనుకుంటాం. అందుకే జాతక చక్రంలో కళ్ళకు సంబంధించి ముఖ్యమైన భావం ద్వితీయ భావం అని పరిగణించబడుతుంది. ద్వితీయ భావం కొడి కన్నుతో సంబంధం ఉంటుంది. 12వ భావం ఎడమ కన్నుతో సంబంధం ఉంటుంది. కానీ సాధారణంగా రెండు కన్నులు రెండవ భావంపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ద్వితీయ భావానికి నష్టం కలిగినట్లయితే నేత్ర సంబంధిత సమస్యలు వస్తాయని అర్థం. అందువల్ల రెండో భావంపై, దాని అధిపతిపై మరియు దాన్ని ప్రభావితం చేస్తున్న గ్రహాలపై దృష్టి పెట్టాలి. నేత్ర దృష్టి కారకులు. ఆకాశం వైపు చూడండి. అందులో వెలుగులు ప్రసరించే రెండు ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి, సూర్యుడు, చంద్రుడు. మీరు జ్యోతిష్యంలో ల్యూమినరీస్గా పరిగణించబడతారు. వీరు జ్యోతిష్యంలో ల్యూమినరీస్ అంటే వెలుగునిచ్చేవారు, ప్రకాశదాతలు. సూర్యుడు, చంద్రుడిని ల్యూమినరీస్ అంటారు అన్నమాట. మనం సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను రిప్రజెంట్ చేస్తారు. ఒకవేళ సూర్యుడు 2వ భావంలో, చంద్రుడు 12వ భావంలో ఉంటే కళ్ళకు సంబంధించిన తీవ్రమైన సమస్యలు, వీక్షణ నష్టం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. నేత్రదోషానికి కారణమయ్యే గ్రహస్థితులు. సూర్యుడు లగ్నస్థానంలో ఉంటే, సూర్యుడు పిత్తగ్రహం. కళ్ళు ఆయుర్వేదం ప్రకారం పిత్తంతో సంబంధం కలిగి ఉంటాయి. భృగు మహర్షి ప్రకారం సూర్యుడు లగ్నంలో ఉంటే వ్యక్తి నేత్రరోగి అవుతాడు. అలాంటి వ్యక్తి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి లోనవుతాడు. రక్తపోటు పెరుగుతుంది. ఇది కళ్ళపై ప్రభావం చూపిస్తుంది. సూర్యుడు నీచస్థితిలో తులారాశిలో లగ్నంలో ఉంటే మరింత తీవ్రమైన నేత్రదోషం వస్తుంది. చికిత్స: పిత్తం తగ్గించుకోవాలి, అయితే కళ్ళు దెబ్బతింటాయి. సూర్యుడు ద్వితీయ భావంలో ఉంటే కళ్ళ సమస్యలు వస్తాయి. సూర్యునితో పాటు ద్వితీయ భావంలో మంగళుడు ఉంటే కానీ కన్ను తిరిగిపోవడం లేదా దృష్టి పోవడం వంటివి జరగవచ్చు. కన్ను తిరిగిపోవడం అంటే ఇక్కడ మెల్లకన్ను అర్థం. సూర్యుడు 6వ భావంలో కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది పాపగ్రహంతో కలిసి ఉంటే నిశ్చయంగా సమస్యలు వస్తాయి. సూర్యుడు 12వ భావంలో ఉంటే కంటి సమస్యలు వస్తాయి, ముఖ్యంగా పాపగ్రహంతో కలిసి ఉన్నప్పుడు. కుజుడు 2వ భావంలో ఉంటే కుజుడు తీవ్ర దోష ప్రభావాన్ని కలిగిస్తాడు. కుజుడు బుధుని శత్రువు. బుధుడు నరాల శక్తిని సూచిస్తాడు. కాబట్టి కుజుడు 2వ భావంలో ఉంటే నర సంబంధిత నేత్ర సమస్యలు వస్తాయి. గురుడు లేదా శుక్రుడు సహయోగం లేకుండా కుజుడు ఉన్నట్లయితే దోషం తీవ్రంగా ఉంటుంది. కుజుడు 8వ లేదా 12వ భావంలో ఉంటే కంటి సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. బుధుడు లగ్నంలో ఉంటే ఎడమ కన్నుతో సంబంధిత తీవ్ర సమస్యలు. శని బుధుడు కలిసి లగ్నంలో ఉంటే భృగు మహర్షి ప్రకారం ఎడమ కంటి చూపుల లోపం. గురు సమీపంలో ఉంటే కంటికి కొంత రక్షణగా ఉంటుంది. బుధుడు 10వ భావంలో ఉంటే కనుక 28 ఏట తొలిసారి నేత్ర సమస్యలు మొదలవుతాయి. శుక్రుడు ద్వితీయ భావంలో ఉంటే సాధారణంగా శుక్రుడు మంచి దృష్టిని ఇస్తాడు. అయితే ద్వితీయ భావాధిపతి బలహీనంగా ఉన్నా లేదా షష్టమ, అష్టమ, ద్వాదశ భావంలో ఉన్న శుక్రుడు మంచి ఫలితాలు ఇవ్వడు. చంద్రుడు కూడా చేరితే రాత్రిపూట చూపు కోల్పోవడం అంటే నైట్ బ్లైండ్నెస్ వంటి సమస్యలు వస్తాయి. శని ద్వితీయంగానే, అష్టంగానే, 12వ భావంలో కానీ ఉంటే, శని ద్వితీయ భావంలో ఉన్న వారికి అధిక శక్తివంతమైన అంటే కళ్ళద్దాలు ధరించాల్సిన అవసరం ఉంటుంది. శని ద్వాదశంలో ఉంటే భృగు మహర్షి ప్రకారం తీవ్రమైన నేత్ర సమస్యలు వస్తాయి. అయితే శని శుభగ్రహాల సంయోగంలో ఉంటే సమస్యలు తప్పుతాయి. రాహు లేదా కేతు ద్వాదశ భావంలో ఉంటే నేత్ర సమస్యలు వస్తాయని అనేక జ్యోతిష గ్రంథాలు పేర్కొన్నాయి. పరిష్కారాలు: మంచి విషయాలు చూడండి. చెడు దృశ్యాలు చూసే అలవాట్లను అయితే మానుకోండి. దేవుని చిత్రాన్ని చూడండి. గుడిలో కళ్ళు మూసుకుని ప్రార్థించకండి. మూర్తిని చూసి ప్రార్థించండి. సూర్యునికి పూజ చేయడం, నేత్రదానం చేయండి. సూర్యునికి పూజ చేయండి. దీన్ని చేస్తూ గత జన్మలో కళలతో చేసిన పాపాలను ప్రాయశ్చితం కోరండి. అందులకు దానం చేయండి. బ్రైలి పుస్తకాలు లేదా కిట్లు దానం చేయండి. అందుల కోసం సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించండి. కళ్ళ రక్షణకు గాజులు ధరించండి. గాజులు అంటే గ్లాసెస్ అనమాట, ఇక్కడ కళ్ళద్దాలు. పిత్తం తగ్గించే ఆహారాలు తీసుకోండి. ఆయుర్వేదం ప్రకారం పిత్తంను పెంచే ఆహారాల నుండి దూరంగా ఉండండి. పాలకూర, క్యారెట్ వంటి వారానికి 2 సార్లు 3 సార్లు తీసుకోండి.
అన్ని వైద్య పద్ధతుల నుంచి పరిష్కారాలు వెతకండి. ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, అలోపతి అటువంటి అన్నిటి గురించి అనమాట. శాస్త్రాన్ని జ్యోతిష్ శాస్త్రంతో కలిపి ఉపయోగించండి. ధన్యవాదాలు.